ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ దుఃఖం అంతటిని దేవుడు తొలగించి మీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషం ఇవ్వబోతా ఉన్నాడు. మిమ్మల్ని ఆదరించబోతా ఉన్నాడు. మీ విచారమును కొట్టివేయబోతున్నాడు. కాబట్టి ఆనందమును కలుగజేయబోతున్నాడు. కాబట్టి కన్యకలు యవనులు వృద్ధులు అందరూ కూడా నాట్యమాడుతూ సంతోషించే దినాన్ని దేవుడు మీ జీవితంలో ఇదే దినం అనుగ్రహించబోతున్నాడు. ఆయన వాగ్దానమును బట్టి మీరు నమ్మండి. మీ యొక్క విచారం అంతా దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. మీ దుఃఖమునంతా దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. సంతోషం, ఆనందం, ఉల్లాసము చేత దేవుడు మిమ్మల్ని నింపి అద్భుతమైన దేవుని ప్రత్యక్షతలో నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగే గొప్ప సంతోషకరమైన దినాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి ప్రతి విధమైన దుఃఖం నుండి విడిపించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానన్నావు. ఇప్పుడు ఎవరికి సంతోషం అనుగ్రహించండి. ఏ బాధతో, ఏ సమస్యతో, ఎంత భయంకరమైన దుఃఖంలో వారు మునిగిపోతూ ఉన్నారో ఇప్పుడు ఎవరిని సంతోషం చేత నింపండి. వారిని ఆదరించండి ప్రభువా. వారి తల్లి వారిని ఆదరించినట్టు, తండ్రి వారిని ఆదరించినట్టు మీరు వారిని ఆదరించండి ప్రభువా. వారి విచారం అంతా కొట్టివేయండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి విచారం అంతా యేసు నామమున కొట్టివేయబడును గాక. ప్రతి సమస్య అంతా తొలగిపోను గాక. దేవా, ధైర్యము వారిలోనికి వచ్చిన గాక. గొప్ప ఆనందము చేత నింపి నీ సన్నిధిలో గంతులు వేసే కన్యకలు యవనులు వృద్ధులందరూ కలిసి నాట్యమాడే సంతోషము చేత వారిని నింపి అభిషేకించి ప్రత్యక్షతనిచ్చి సంతోష వస్త్రము చేత నింపగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.